కుంభకోణం కేసులో నిందితులను పోలీసులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో నల్గొండకు చెందిన కందుకూరి మహేందర్ దంపతులు నిందితులుగా ఉన్నారు. ప్రభుత్వానికి 43 కోట్లు కుచ్చుటోపి పెట్టారని వారిపై ఆరోపణలు వచ్చాయి. పోలీసులకు చిక్కకుండా విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేశారని తెలుస్తోంది. సీఎంఆర్ రైస్ కుంభకోణంతో పాటు ఆయిల్ కల్తీ వ్యవహారంలోనూ 100 కోట్లకు సంపాదించారని ఆరోపణలు వచ్చాయి. మరికొంతమంది నిందితులు పరారీలో ఉన్నారని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. సీఎంఆర్ కుంభకోణంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఖజానాకు 193 కోట్లు కుచ్చుటోపి పెట్టారని గుర్తించారు. సీఎంఆర్ రైస్ కుంభకోణం కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నల్గొండకు చెందిన కందుకూరి మహేందర్ దంపతులు నిందితులుగా ఉన్నారు. ప్రభుత్వానికి 43 కోట్లు కుచ్చుటోపి పెట్టారని వారిపై ఆరోపణలు వచ్చాయి. పోలీసులకు చిక్కకుండా విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేశారని తెలుస్తోంది. సీఎంఆర్ రైస్ కుంభకోణంతో పాటు ఆయిల్ కల్తీ వ్యవహారంలోనూ 100 కోట్లకు సంపాదించారని ఆరోపణలు వచ్చాయి. మరికొంతమంది నిందితులు పరారీలో ఉన్నారని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. సీఎంఆర్ కుంభకోణంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఖజానాకు 193 కోట్ల కుచ్చుటోపి పెట్టారని గుర్తించారు. సీఎంఆర్ రైస్ కుంభకోణం కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నల్గొండకు చెందిన కందుకూరి మహేందర్ దంపతులు నిందితులుగా ఉన్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు ఫోన్ లైన్లో. ఎస్ కిరణ్, మొత్తానికి అయితే సీఎంఆర్ రైస్ కుంభకోణం కేసులో అయితే నిందితులను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోని, ప్రభుత్వానికి కుచ్చుటోపి పెట్టినటువంటి దంపతులైన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఐకేపీ సెంటర్లో అదేవిధంగా పిఏసిఎస్ సెంటర్ల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుంది. అయితే ఆ కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని రైస్ మిల్లులకు అప్పచెప్తారు. రైస్ మిల్లు యజమానులు ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్పాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వానికి ధాన్యం అప్పచెప్పకుండా కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ధాన్యాన్ని కాకినాడ పోర్టు గుండా కూడా ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు అమ్మినటువంటి కుంభకోణాన్ని మొత్తం కూడా పోలీసులు బయట పెట్టారు. అయితే నల్గొండ టౌన్ కు చెందినటువంటి కందుకూరి మహేందర్ అదేవిధంగా పద్మ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు దాదాపు 43 కోట్ల రూపాయలటువంటి ధాన్యాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పకుండా అమ్ముకున్నట్టు కూడా పోలీసులు విచారణలో తేలింది. వీరితో పాటు 4 రైస్ మిల్లర్లు కూడా ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్నటువంటి వారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఆ నిందితులు మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా 193 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ధాన్యాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పకుండా అమ్ముకున్నటువంటి కుంభకోణాన్ని మొత్తం కూడా పోలీసులు అయితే బయట పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. వీళ్ళంతా కూడా చాలా ఏళ్ళుగా కూడా ప్రభుత్వానికి ధాన్యం అప్పజెప్పకుండా కూడా ఆ డబ్బులు మొత్తం కూడా వాడుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే పార్టీలకు సంబంధించి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులకు వీరంతా కూడా ఎన్నికల్లో ఫండ్ జనరేట్ చేస్తారని కూడా ఇటుకు పోలీసుల విచారణలో కూడా తెలిసింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ కుంభకోణాన్ని మొత్తం కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా సివిల్ సప్లై అధికారులు 193 కోట్ల రూపాయలటువంటి ధాన్యం ఇటు రైస్ మిల్లులో వద్దే ఉన్నట్టు కూడా ఇటు కుంభకోణం సంబంధించి మొత్తం కూడా బయటపడేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే నల్గొండ జిల్లా పోలీసులు దాదాపు 6గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే మహేందర్ దంపతులు పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొంతమంది పరారీలో ఉన్న వారి కోసం కూడా గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా ఉచ్చు బిగిసేసరికి కూడా రైస్ మిల్లు నిర్వాహకులు మొత్తం కూడా పరారయ్యారు. ఈ మహేందర్ దంపతులు కూడా విదేశాలకు చెక్కేసేటువంటి క్రమంలో కూడా పోలీసులు వాళ్ళ పని కూడా పట్టుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కిరణ్.